ప్రైజ్ లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫోకస్ అబోవ్. ఈరోజు దేవుని యొక్క వాక్యం పై వాటి మీద మన ఫోకస్ ఎప్పుడు ఉండాలంటండి. సో దేవుడు మనతో కొలెషన్ చాప్టర్ 3 వర్స్ 2లో మాట్లాడుతున్నారండి. సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబోవ్, నాట్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. అంటే ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మీ మైండ్స్, మీ మనసులో ఉన్న ఆలోచనలు ఎప్పుడు కూడా అబోవ్ అంటే పై స్థానంలో ఉండాలి, నాట్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. అంటే ఈ భూలోకానికి సంబంధించిన వాటి గురించి మీ మనసుల్ని లగ్నం చేయొద్దు అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నానండి. మనం చూసుకుంటే యానిమల్ జిరాఫ్ ఉంది కదండి, ఇట్ విల్ ఆల్వేస్ ఈట్ ఫ్రమ్ అబోవ్. అంటే తను ఒక రేంజ్, తన హై ఎలా ఉంది అని అంటే తన రేంజ్ ఒక హైలో ఉంటుంది. తను టాప్లో ఉన్న లెవెల్లో ఉన్న ఫుడ్నే తను కన్స్యూమ్ చేస్తుంది. ఇట్ డజంట్ ఈట్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద గ్రౌండ్. అంటే తన తల ఉంచి తను కింద వస్తువుల మీద కాన్సన్ట్రేషన్ చేయదండి జిరాఫ్. సో దేవుడు ఎందుకు అలా సృష్టించాడు అంటే తన సృష్టి అలా చేయబడింది కాబట్టి మనం చూసుకుంటే మన లైఫ్లో మనకున్న పొటెన్షియల్, మనకున్న పర్పస్, మనకున్న స్థితి ఏదైతే ఉందో దేవుడి నుంచి వచ్చిందో, మనం దేవుని యందు ఉన్నప్పుడు దేవుడిలో మనము నూతన వ్యక్తిగా మనం మార్చబడతామని వాక్యం చెప్తుందండి. వి విల్ బీ అ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. కాబట్టి మనమందరం దేవుని నమ్ముకున్న తర్వాత ఒక కొత్త జీవితాన్ని మనం పొందుకున్నాం మన జీవితంలో. తద్వారా వీ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ ద ఎర్త్లీ థింగ్స్. అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటి మీద మనం ఫోకస్ పెట్టకుండా మనం ఎప్పుడు కూడా పై వాటిని చూస్తూ పై వాటి గురించి ఆలోచించాలని వాక్యం చెప్తుందండి. పై వాటిది అంటే ఏంటండి, దేవుడు చనిపోయి తండ్రి కుడిపాశంలో కూర్చొని ఉన్నారు కాబట్టి, దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన కింగ్డమ్ గురించి, ఆయన పర్పస్, విజన్, పొటెన్షియల్, మనలో దేవుడు పెట్టిన పొటెన్షియల్ గురించి మనం ఆలోచించాలి, కానీ ఎర్త్లీ థింగ్స్ గురించి ఆలోచించొద్దు అని ఒక వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. ఈ వాక్యంలో దేవుడు తర్వాత మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, చాలా అడిక్షన్స్కి లోన్ అవుతూ ఉంటాము అండ్ డిఫికల్టీస్ ఉంటూ ఉంటాయి ఈ ప్రపంచంలో. అడిక్షన్స్, సెక్షువల్ ఇమ్మోర్టాలిటీ, లస్ట్, గ్రీడ్, ఇటువంటి కైండ్స్ ఆఫ్ థింగ్స్లో మనం పీపుల్తో పాటు మనం ఉండకుండా మన థింగ్స్ ఎప్పుడు హై లెవెల్లో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. కాబట్టి ఈ లోకంలో వచ్చే డిఫికల్టీస్, ఈ లోకంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ వెన్ యూ సెట్ యువర్ మైండ్ ఆన్ హయ్యర్ థింగ్స్, గాడ్ విల్ డెఫినెట్లీ వర్క్ టువర్డ్స్ యూ. దేవుడు మీ యొక్క పక్షాన దేవుడు వర్క్ చేసే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు మన యొక్క నేత్రాలు దేవుని అందు పెట్టి దేవుని కోసం మనం ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలండి. కాబట్టి వాక్యం చెప్తుంది, సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్, ఆల్ ద థింగ్స్ విల్ బి యాడెడ్ ఆన్ టు యూ అని రాయబడి ఉంది. అంటే దేవుని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, మీకు ఏం కావాలో సమస్తాన్ని దేవుడు ఇస్తాను అని అంటున్నారు. కాబట్టి సెట్ యువర్ మైండ్ ఆన్ హై. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.